మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నమాజ్ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ చింత రుక్మేందర్ రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. మీకు, మన ఛానల్కి, ఈ సంవత్సర ఫలితాలు చూస్తున్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో అందరు ప్రజలకు కూడా ఉగాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఉగాది అనగానే ప్రతి ఒక్కరు పంచాంగం చూసుకుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆదాయం ఎలా ఉంది, శత్రువులు ఎలా ఉన్నారని. సో ముఖ్యంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈ నవగ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి ఈ సంవత్సరం అంతా? ఈ పరాభవనామ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది తెలుసుకునే ముందు, అంటే మామూలుగా ఉగాది అంటేనే నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఇటువంటి విషయాలు ప్రధానంగా చూస్తారు. ఇది మనకు అనాదిగా ఈ ఉగాది అంటే యుగం ఆది అని అర్థం, యుగారంభం, యుగాది అని అర్థం. కాబట్టి ఈ కలియుగం ప్రారంభమై ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో అని కూడా మనకు పంచాంగంలో క్లియర్గా తెలియజేస్తారు. అందులో భాగంగా తెలుగు సంవత్సరాలు ప్రభావ విభవాది తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ మల్టిపుల్ టైమ్స్ ఈ 60 మళ్ళీ మల్టిపుల్ అవుతుంటాయి. ఇప్పుడు 5,000 సంవత్సరాలకు పైగా మనం ప్రయాణిస్తున్నాము. కాబట్టి ఈ 10 సంవత్సరం ఈ రాజ్యపూజ అవమానాలు, ఆదాయ వ్యయాలు చూసుకుంటూ ఉంటారు. అందులో మనకు ఈ వృషభ రాశి వాళ్ళకు ఆదాయం 5 ఉంటే వ్యయం 14 ఉంది. రాజ్యపూజ్యం అంటే గౌరవం 5 ఉంటే అవమానం 4 ఉంది. అంటే ఆదాయము తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది. రాజ్యపూజ్యం 5 ఉంటే వ్యయం 4 ఉంది. అంటే 5 మంది గౌరవిస్తే 4 ఇబ్బంది పెడతారని, 5 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు అవుతుంది అనేసి. ఇక్కడ ఇలా రాసిన దాన్ని ఇలా చూసి అన్వయించుకోకూడదు. అంటే మనకింత ఖర్చు అయిపోతుందా అని అనుకోని అవసరం లేదు. ఇది ఈ సంవత్సరానికి పంచాంగ గణన ప్రకారం వచ్చేటువంటి క్యాలిక్యులేషన్. కాబట్టి ఇక్కడ తీసుకుంటే 5 రూపాయల సమస్య 14 రూపాయలు ఖర్చు అవుతున్నప్పుడు గతంలో వీళ్ళు సంపాదించుకునే కదా ఉంటారు. ఇప్పుడు శుభకార్య రీత్యా వ్యయమవచ్చు, వ్యాపార రీత్యా వ్యయమవచ్చు, వ్యవసాయ రీత్యా పెట్టుబడులు కావచ్చు. అంటే మన పెట్టుబడి ఎక్కువ అవుతుంది, వీళ్ళకు పెట్టే ఖర్చులు పెరుగుతాయని అర్థం. అంతే, నష్టం కాదు. తన దగ్గర ఉన్నదానికన్నా కొంత అప్పు చేసి బ్యాంక్ లోన్ తీసుకుంటారు, అప్పే కదా. అవును, అప్పే. కాబట్టి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు అని అర్థం. వీళ్ళ అవసరాలకు ఖర్చు పెడుతున్నారని అర్థం. నష్టపోతారు, ఏదో దొంగలించబడుతుంది కాదు. ఖర్చు ఎక్కువ ఉంది అంటే వీళ్ళకు ఖర్చు పెట్టే కార్యాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతుంది. అంటే వీళ్ళ దగ్గర ఉన్నదానికన్నా వీళ్ళకి డబ్బు ఎక్కువ అవసరము అని అర్థం. ఆ ఖర్చులు మంచి అంటారా గురుగారు? శుభాశుభ మిశ్రమంగా ఉంటాయి ప్రతి ఒక్కరి ఖర్చులు. శుభాలకు అశుభాలకు ఉంటాయి. అశుభాలకు అంటే ఏమి, ఇప్పుడు అనారోగ్యం చేసింది హాస్పిటల్కి పెట్టాలి, టక్మని ఉన్న డబ్బు హాస్పిటల్ టకమని పెట్టాల్సి వచ్చింది, లేకపోతే అప్పు చేసి పెట్టాల్సి వచ్చింది, ఇటువంటి వస్తాయి. అది అవసరమే కదా. అనారోగ్యం చేయడం అశుభము, కానీ దానికి పెట్టాల్సిన ధర్మం చేసుకుని కాపాడుకుని శుభము. ఇటువంటి ఖర్చులు తగులుతాయి. అంతేగాని ఆదాయం 5 ఉంది, వ్యయం 14 ఉంది అంటే ఏదో మనకు తక్కువ వస్తుంది, ఎక్కువ అవుతుంది అనేది కాకుండా ఇక్కడ మనం సూక్ష్మంగా ఆలోచిస్తే అన్నీ మన కోసమే వస్తాయి. వాటిని అన్ని తగ్గించాలన్నమాట. కాబట్టి 5 మంది గౌరవిస్తే 4 అవమానిస్తారంటే 2 సరి సమానంగా ఉన్నట్లే. 4 ఇబ్బందిగా ఉంటారు, 5 మంది బాగుంటారని అర్థం. అంటే ఒక డిస్టెన్స్ ఉంది. దానిపైన కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఈ వృషభ రాశికి ఈ సంవత్సరము ఈ లాభంలో శనేశ్వరుడు ఉన్నాడు. ప్రథమార్థం, ద్వితీయార్థం అని 2 విధాలుగా తీసుకుంటే వీళ్ళకు జూలై నుంచి శనేశ్వరుడు లాభస్థానంలో వక్రంలో ఉన్నాడు. జూన్ నుంచి గురువు ద్వితీయం నుంచి తృతీయంలోకి వెళ్తున్నాడు. డిసెంబర్ నుంచి రాహుకేతువులు 9వ స్థానానికి రాహువు, 3వ స్థానానికి కేతు వస్తారు, ప్రధాన గ్రహాలు. ఈ ప్రధాన గ్రహాల మధ్యలో మళ్ళీ మిగిలిన గ్రహాలు సంచరిస్తూనే ఉంటాయి. అవి ఫలితాలు మామూలుగా ఎవరైనా సరే, ఏ జ్యోతిష్యులైనా సరే ప్రధాన గ్రహాల యొక్క మార్పులు తీసుకునేసి ఫలితాలు నిర్దేశిస్తారు. అంటే ఒకే చోట ఎక్కువసేపు ఉండే గ్రహం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. చంద్రుడు 2 రోజుకి 30 డిగ్రీలు దాటేస్తాడు, 30 కళ్ళు మారుస్తాడు. శుక్లపక్షంలో 15 కళ్ళు, కృష్ణపక్షంలో 15 కళ్ళు, కలిపి 30 రోజులు, 1 నెల. శనేశ్వరుడు 30 సంవత్సరాలు పడుతుంది ఒకసారి రాశిని చుట్టాలంటే. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు అంత స్లోగా వెళ్తాడు ఆయన. అంటే సూర్యగ్రహం నుంచి
శనేశ్వరుడు చాలా దూరంలో ఉన్నాడు. సూర్యుడు యొక్క కాంతి శనేశ్వరుని దాటి అవతల పడదు. అంటే ఇప్పుడు మనం ఒక లైట్ వేస్తాము, కొంత దూరం పడుతుంది, మళ్ళీ పడదు. మధ్యలో ఏదైనా పెడితే అటు సైడ్ పడదు, రిఫ్లెక్షన్ అటు వెనక్కి వెళ్ళదు. ఏమీ లేని ప్రదేశంలో కూడా లైట్ టార్చ్ లైట్ వేస్తే కొంత దూరం ఒకటి పడుతుంది, అంతే, మళ్ళీ పడదు. ఈ యొక్క లైట్ యొక్క టార్చ్ లైట్ యొక్క కెపాసిటీ ఎంతవరకు అంతవరకే. అదేవిధంగా సూర్యుడు యొక్క టార్చ్ లైట్ అనుకోండి, సూర్యుడు చుట్టూ నవగ్రహాలపైన ఆయన కాంతి పడుతుంది. అది చివరి శనేశ్వరుని దాటి ఇంక పడదు. అటువైపు ఎన్నో గ్రహాల నక్షత్రాలు ఉన్నాయి, వాటిపైన పడదు. ఆయన యొక్క కెపాసిటీ శనేశ్వరుడు చివర. అందుకే శనేశ్వరుడు చీకటి, సూర్యుడు కాంతి అంటారు. కాబట్టి ఈ శనేశ్వరుడు 30 సంవత్సరాలు తిరుగుతాడు. శని చుట్టూ తిరగడానికి, సూర్యుని చుట్టూ తిరగడానికి 360 డిగ్రీలు తిరగడం 30 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి శనేశ్వరుడు ఈ రాశికి యోగాధిపతి. వృషభ రాశిలో శని యోగ గ్రహం. ఆయన లాభంలో ఉన్నాడు, అది మంచిది. ఈ సంవత్సరం అంతా మీనంలోనే ఉంటాడు. 11వ స్థానంలో మీన రాశిలో శని ఉండడం వీళ్ళకి విశేష రాజయోగము. 9వ స్థానానికి రాహు వెళ్తున్నాడు, పితృదోషము, తండ్రి సమానులకు అరిష్టము. 9వ ఇంట్లోకి రాహు వెళ్ళకూడదు. వెళ్తే మంచిది ఉంది, చెడ్డ ఉంది. ఈ 9వ స్థానం అంటే విదేశాలు, దూర ప్రాంతాలు. వీళ్ళ దూర ప్రాంతాలు, విదేశాలు, దూర ప్రాంతాల్లో బంధుత్వాలు, పెండిండ్లు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం చదవడం అంతా ఉంటుంది. తండ్రికి అరిష్టము. వయసు అయిపోయినటువంటి తండ్రి సమానం ఉంటే వాళ్ళు పరమపదించేదానికి అవకాశం ఉంది, అనారోగ్యం పాలేదానికి అవకాశం ఉంది, తండ్రి చేసే వ్యాపారంలో నష్టాలు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దుర్గాదేవి ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. వీళ్ళ తండ్రి చేయాలి, వీళ్ళు కాదు. 9వ స్థానం అంటే పితృస్థానం. ఇప్పుడు పితృస్థానంలోకి రాహు వెళ్తున్నాడు. పితృకారకుడు ఎవరు? సూర్యుడు. సూర్యుడిని రాహు పడతాడా గ్రహణం రూపంలో? సూర్యగ్రహణము అంటారు కదా. రాహుకేతువులే సూర్యుడిని చంద్రుడిని ఇబ్బంది పెట్టేది. కాబట్టే ఇక్కడ పితృ దోషం అరిష్టం అని చెప్తాం. కాబట్టి ఖచ్చితంగా పితృ పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళ తండ్రి గారు చేయాలి. చేస్తూ రావడం వల్ల ఇప్పుడు కొడుకు జాతకంలోకి 9లోకి వస్తున్నట్టే తన మీదకి వస్తున్నట్టు రాహు అంటే ఒక దండయాత్ర. సూర్యుని కూడా మింగేస్తానని వెళ్తాడు. ఆయన మింగేసినా కానీ నోట్లోకి వేసి మళ్ళీ ఇటు వచ్చేస్తుంది గ్రహం. ఆయనకి తల మాత్రం ఉంది కాబట్టి. అందుకే పట్టుడు విడుపుడు. ఆయన తీసుకున్నా కానీ మింగలేడు. కానీ మళ్ళీ ఎదురు పడినప్పుడంతా అట్లాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఎదురుగా వచ్చినప్పుడు, శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టేసిపోతూ ఉంటాడు. కాబట్టి 9లోకే రాహు వస్తున్నాడు కాబట్టి పితృ పరిహారం చేసుకోవడం శ్రేయస్కరం. రాహు కంట్రోల్ కావాలంటే దుర్గాదేవి లేదా గ్రామదేవత. గ్రామదేవత ఎలా ఉంటుంది? భయంకరంగా 4 కూరలు చాచుకొని, ఆమె తలే స్పెషల్ గ్రామదేవతలకు. రాహు కూడా అలాగే ఉంటుంది. రాహు క్రూరమైనటువంటి చూపులు, కూరలు, 4 ఉంటాడు. రాక్షసుడు కదా. ఆయనకు అధిష్టాన దేవత దుర్గాదేవి లేదంటే గ్రామదేవత. గ్రామదేవత ఆరాధన ఎక్కువ చేయడం వల్ల రాహు ప్రభావం తగ్గుతుంది. ఇది ఈజీ. ఇంతకుమించి ఇంకేం అవసరం లేదు. కొంతమంది దుర్గా హోమాలు, చండీ హోమాలు చేస్తారు, చేసుకొస్తాయి, చేసుకోవచ్చు. తర్వాత వీళ్ళకు 2వ ఇంట్లో గురువు ఉన్నాడు జూన్ వరకు. 3వ ఇంట్లోకి వెళ్తాడు. 3వ ఇంట్లో ఉచ్చస్థితిలోకి వెళ్తాడు. 3వ ఇంట్లోకి ఉచ్చస్థితికి వెళ్ళినప్పుడు ఈ రాశికి శుక్రుడు, గురువు అష్టమాధిపతి, లాభాధిపతి. అష్టమాధిపత్యము గ్రహము మంచిది కాదు. ఆయన ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. వీళ్ళకి సోదరులకు మంచిది, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచిది. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తారు. గురువు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడంటే మంచి చేయాలి కదా. వీళ్ళకేం మంచిది కాదు, కానీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి మంచిది. వాళ్ళ వల్ల వీళ్ళకి తోడ్పాటు. వాళ్ళు సెటిల్ అయ్యారనుకో, మనోడికి ఏదైనా సపోర్ట్ చేయాలి, వీళ్ళని సెటిల్ చేయాలనేసి ఇమీడియట్ మాట్లాడుకుని చేస్తారు. లేదంటే వాళ్ళకి యోగం జరుగుతుంది. అంటే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక అన్న, చెల్లి ఉంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మంచి అని చెప్పాను కదా. ఇప్పుడు అన్నకు ఎవరో చెప్పుంటారు, మేము పెళ్లి చేయాలి అంటే, మా చెల్లెలకి అయ్యేవారు నేను చేసుకుని ఉంటాడు. చెల్లెల్ని పెట్టుకొని లేదా అక్కను పెట్టుకొని బ్రదర్స్ పెళ్లి చేసుకోరు కదా. ఇప్పుడు అయిపోతుంది వాళ్ళకు. బ్రదర్స్ అండ్ సిస్టర్ మంచిది అన్నప్పుడు 3వ ఇంట్లోకి సోదర స్థానంలో గురువు వెళ్తున్నాడు, శుభగ్రహం వెళ్తుంది, ఉచ్చస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి ఇట్లాంటి పెండింగ్స్ అంతా సెటిల్ అయిపోతాయి. మళ్ళీ ఒక 6 నెలలు ద్వితీయార్థంలోకి తర్వాత ఆయన వచ్చినప్పుడు జరిగిపోతుంది. ఇప్పుడు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మంచి సంబంధాలు సెట్ కావడము, ఈ నెలలో ముహూర్తాలు, ఆ నెలలో పెళ్లి, ఇవంతా సెట్ అయిపోతాయి. అదేవిధంగా బ్రదర్స్ అండ్ సిస్టర్కి ఉద్యోగాల ప్రయత్నాలు సెట్ అవుతాయి. అదేవిధంగా వ్యాపారాలు సెట్ అవుతాయి. కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి. అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు, గోచారంలో చూస్తే 3వ ఇంట్లో గురువు పని చేయడం చెప్తారు. కానీ అక్కడ ఉన్నటువంటి స్థితి గురువుకి 360 డిగ్రీస్ అక్కడే పవర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటారు,
పెళ్లిళ్ళు అయిపోతే మా అన్నదమ్ములు అందరూ పెళ్లిళ్ళు అయిపోయినాయి, అందరికి ఉద్యోగాలు ఉన్నాయండి, ఇంకేం వస్తుంది మాకు బెనిఫిట్ ఈయన చెప్పేదాని ప్రకారం అంటే వాళ్ళకి ఎవరైనా పిల్లలు పుట్టకుండా పిల్లలు పుడతారు. సరే పిల్లలు కూడా పుట్టారండి, సరే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, లేదంటే వాళ్ళ పిల్లలు ఏదైనా మంచి ఫారెన్స్కి వెళ్తారు. ర్యాంక్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. అంటే వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఈ వృషభ రాశి వాళ్ళ యొక్క సోదర సోదరులకు శుభవార్త వినొచ్చు. ఇది కాబట్టి ఇక కేతు కూడా 3వ ఇంట్లోకి వస్తున్నాడు. రాహుకేతులు డిసెంబర్ వరకు 10వ ఇంట్లో రాహువు, 4వ ఇంట్లో కేతు ఉన్నారు. కేతు 3వ ఇంట్లోకి వస్తున్నాడు. కేతు 3వ ఇంట్లో పాపగ్రహం మంచిదే, గురువుతో కలవడం మంచిదే. వీళ్ళు తీర్థయాత్రలు ఇట్లా చేయొచ్చు. ఎందుకంటే 3వ ఇంట్లో ఉన్న గ్రహం 9వ ఇంటిని చూస్తుంది. 9వ ఇల్లు అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు. దానికి సంబంధించిన గ్రహము 3వ ఇంట్లోకి వస్తుంది. ఏది మన ట్రావెల్స్ పెట్టుకొని పుణ్యక్షేత్రాలకే టూర్స్ అండ్ ట్రావెల్స్ వేస్తుంటారు. కాశీ యాత్ర, షిరిడి యాత్ర, రామేశ్వరం అంటూ ఉంటారు. వాళ్ళకంతా అద్భుతంగా ఉంటుంది. అంటే లాభాలు బాగా మిగులుతాయి. నష్టాల్లో కూడా కొంతకాలం వాళ్ళు టూర్లు నలుపుతారు. ఒక్కోసారి కన్ఫర్మ్ చేసి ఒక 10 సీట్లు బుక్ అవ్వవు, అటని మిగిలిన వాళ్ళని డబ్బు వెనక్కి ఇవ్వలేరు, వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు బాగా బుక్ అవుతాయి వీళ్ళకు. అప్పుడు ఒకప్పుడు పోగొట్టుకుని ఇప్పుడు సంపాదించుకుంటారు. గురువు కేతు కలిస్తే ఆధ్యాత్మికత పెరిగిపోతుంది. 3వ ఇంట్లో ఉంటే 9వ ఇంటి నుంచి వస్తారు. కాబట్టి ఇక్కడ ఒక ద్వితీయార్థంలో వీళ్ళకి చెప్పాలంటే ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంది. ద్వితీయార్థం ఎందుకంటే రాహుకేతులు మారుతున్నారు, కొన్ని మైనస్లు ఉన్నా కానీ కొన్ని ప్లస్లోకి తీసుకొచ్చేస్తారు జాతకాన్ని. ప్రతి గ్రహము వ్యతిరేకతను ఇస్తుంది, అనుకూలతను ఇస్తుంది. ఇప్పుడు అట్లా చెప్పుకుంటే వ్యతిరేకత అనుకూలత ఎట్టుంటాయంటే, సినిమా స్టార్స్ ఉంటారు. సినిమా స్టార్స్ అంటే వాళ్ళకి చాలామంది పెళ్ళిళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. చాలామంది హీరోయిన్లు పెళ్ళిళ్ళు కావు. ఎందుకు కావు అసలు? వాళ్ళ అందంగా లేకనా, డబ్బులు లేకనా? ఎందుకు కావు? వాళ్ళు పెండ్లి అనేటువంటి ఒక యాక్టింగ్ని మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు నటించేసి ఉంటారు, జీవించేసి ఉంటారు. అది బ్యాలెన్సే ఉండదు. నిజ జీవితంలోకి వచ్చాడు పెండ్లి కాదు. అర్థమైందా? కారకత్వాన్ని ఎక్కువ ఖర్చు పెడేస్తారు. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి మనకు వృషభ రాశి వాళ్ళకి తీసుకుంటే ఇప్పుడు ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో వీళ్ళకు లైఫ్ బాగా మెటీరియల్ అవుతుంది. రాహు వల్ల వచ్చేటువంటి ఆ అన్కంఫర్ట్ ఒక తండ్రికి పితృదోషము, అది తప్పితే మీదంతా బాగానే ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళడము రావడం అంతా బాగుంటుంది. తీర్థయాత్రలు బాగా చేస్తారు. వృషభ రాశి వాళ్ళు సహజంగా పట్టుదల ఎక్కువ కలిగిన వాళ్ళు. అందుకే నేను ఇక్కడ వీళ్ళ ఖర్చులు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదా. ఆదాయ వ్యయాలు డిఫరెన్స్ ఎక్కువ ఉంది కదా. ఎక్కువ విషయాలకు వీళ్ళకు పెట్టుబడులు పెట్టాల్సి రావచ్చు. అంటే వీళ్ళ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకుండే ప్లానింగ్ ఎవరికీ ఉండదు. దాంట్లో భాగంగా ముందుగానే జాగ్రత్తలు వీళ్ళు కొంత రిస్క్ ఎత్తుకుని కొన్ని పెట్టుబడులు పెడతారు. తక్కువ ఉన్నప్పుడు షేర్స్ కొనడము, తక్కువ బంగారం కొని పెట్టడము, ముందు జాగ్రత్త. ఏదైనా ఒక మంచి సైట్ ఉంటే ఫ్యూచర్లో ఇక్కడికి కొన్ని కంపెనీలు వస్తాయి, వాళ్ళు గెస్ట్ చేసేస్తారు, తక్కువ రేటు కొనేస్తారు, అది కోటలు వెళ్ళిపోతుంది. వృషభ రాశి అంటే భూతత్వ రాశి కాబట్టి వీళ్ళు దాంట్లో మైండ్ ప్లానింగ్లో బాగానే ఖర్చులు పెడతారు ఈ సంవత్సరం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది ఎక్కడో వెళ్తుంది. కొంత ఇబ్బంది అయినా ఫేస్ చేసి ఫ్యూచర్లో సెటిల్ అయిపోతారు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కొన్ని మంచి విషయాలకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలా ఉంది. కాబట్టి విద్యార్థులు అంటే ఇప్పుడు వీరు ప్లానింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నాం కాబట్టి ముందు మంచి ప్లానింగ్లోనే ఉంటారు. 3వ స్థానంలోకి గురువు ద్వితీయార్థంలోకి వెళ్తున్నాడంటే విద్యార్థులు చాలా మంచిది. ప్రయత్నము, కమ్యూనికేషన్, సబ్జెక్ట్తో కమ్యూనికేట్ కావాలి కదా, పుస్తకాలతో, సబ్జెక్ట్తో, టీచర్తో. 3వ స్థానమే ప్రతి ఒక్కరికి. మనం ఎవరితోన్నా కమ్యూనికేట్ అవుతున్నామంటే 3వ స్థానమే. అంటే సమాజంతో మింగిల్ అవ్వడము, నాలెడ్జ్తో కలవడం, ఇవంతా కూడా 3వ స్థానం. అక్కడ గురువు ఉచ్చస్థ గ్రహం వెళ్తా ఉంది. ఇక్కడ విద్యార్థులకు బాగుంది. వ్యాపారస్తులకి వీళ్ళు ఇప్పుడు ప్లానింగ్గా పెట్టుబడులు పెట్టుకోవడము. ఇప్పుడు వ్యాపారంలో ఉన్న వాళ్ళు ధాన్యం తక్కువ రేటు వచ్చినప్పుడు కొనేస్తారు, ఎక్కువ కొనేస్తారు. కొన్ని రైతులకు పడిపోతాయి కదా రేట్లో, అప్పుడు బెనిఫిట్ ఏదంతా రైతులే భారీగా కొని పెట్టుకుంటారు. 6 నెలలతో రేటు పెరిగిపోతుంది. ఇట్లా వాటికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంది. రాజకీయ నాయకులకు ఎందుకు బాగా? లాభంలో శని ఉన్నాడు, చతుర్థాధిపతి రవి బాగానే ఉన్నాడు. వీళ్ళకు భాగ్యంలోకి రాహు వెళ్తున్నాడు. రాజకీయంలో వ్యూహాలంటే రాహు, పదవి రవి గ్రహము, ఓటర్సు శని గ్రహము. ఆ రాజకీయంలో వ్యూహాలు అంటారు కదా, రాజకీయ వ్యూహాలు, అవి రాహు. ఆయన 9లోకి వస్తున్నాడు. కాబట్టి వ్యూహాత్మకంగా రాజకీయంలో అడుగులు వేయగలుగుతారు. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం అంతా?
కుటుంబ వాతావరణము తీసుకుంటే వృషభ రాశి వాళ్ళు ఫ్యామిలీ ఫస్ట్, ప్రపంచం నెక్స్ట్ అంటారు. వీళ్ళు చూసుకుంటే ఫ్యామిలీని ఎవరు చూసుకోరు, అద్భుతంగా చూసుకుంటారు. అదే చెప్పాను కదా, బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది. బిఫోర్ ప్లానింగ్ అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది, ప్లాట్లు కొని పెట్టడం అంటే చెప్తాను, అంత ఫ్యామిలీ ప్లానింగే. పిల్లలకి ఏం చేసి పెట్టాలి అన్నీ కూడా వీళ్ళు. అందుకే ఫ్యామిలీని చూసిన తర్వాతనే ప్రపంచాన్ని చూస్తారు వీళ్ళు కానీ ఫ్యామిలీని చూడకపోతే జీవితం మొత్తం వీళ్ళకు వ్యర్థమైపోతుంది. కానీ వాళ్ళు చూడకుండా మారుతూ ఉండరు. వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా శ్రీకృష్ణ భగవాన్ వారు చూస్తారు, 8 మంది భార్యలు 16 మంది గోపికలు ఉన్నారు కదా. ఎవరికైనా కష్టాలు వచ్చినట్టు ఏమైనా విన్నారు అసలు? శ్రీకృష్ణుడి వల్ల 8 మంది బాగా చూసుకున్నాడు, 16 మంది గోపికలకు ఆయన ఇష్టంగానే ఉన్నాడు. అంటే ఎంత ప్లానింగ్తో ఉంటాడు ఆయన. వృషభ రాశి వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది, విశేషమైనటువంటి ప్రత్యేకత వాళ్ళకి అదే. గురుగారు, ముఖ్యంగా మరి ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాల కోసం ఎదురు చూస్తుంటారు కదా, మరి ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో వివాహ యోగం ఉందంటారా? వృషభ రాశి వాళ్ళకు నన్ను అడిగితే వివాహ విషయాలు చాలా అనుకూలం. వీళ్ళకు రాశి ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలతో పెద్దగా అవసరం లేదు వీళ్ళకి. ఎందుకంటే వృషభ రాశిలోనే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. అంటే చంద్రుడు ఆకర్షణీయమైనటువంటి వశీకరం ఎక్కువ వృషభ రాశి వాళ్ళకు ఉంటుంది. వశీకరణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఎక్కువ ప్రేమ వివాహాలు జరిగేది వీళ్ళకే. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకే ఎక్కువ ఆకర్షితమవుతూ ఉంటారు. వీళ్ళు ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు. వృషభ రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు, జన్మజాతకంలో వృషభ రాశిలో రవి ఉండగా పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడినా, లేదా ఆ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడినా, వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా అట్రాక్ట్ చేస్తారు. గొడవలు వస్తుంటాయి కదా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, ఆ అబ్బాయికి వృషభ రాశిలో రవి ఉన్నప్పుడు పుడతాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆ అబ్బాయిని ఇష్టపడతా ఉంటుంది. ఈ అమ్మాయి అడిగిన విజయం, నా లవర్ నువ్వు వెట్టవే ప్రేమిస్తావు అని కొట్టుకుంటూ ఉంటాడు. వాడికి వృషభ రాశిలో రవి ఉంటాడు. రవి అంటే ఓవర్ లైటింగ్ కదా, అంతా ఎక్కువ చుట్టూ అందరికీ కాంతి చూపిస్తాడు. అక్కడే చంద్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. రోహిణి నక్షత్రంలో చంద్రుడికి 27 మంది భార్యలు. 27 మంది భార్యలలో రోహిణి అనేటువంటి దేవత ఆయనకి చాలా ఇష్టము. రోహిణి అనే అమ్మాయి, రోహిణి నక్షత్రం 27 నక్షత్రాలు 27 మంది భార్యలకి. ఆమె కాకుండా ఒక ప్రేయస్ ఉంది, తారాదేవి. కాబట్టి రోహిణి నక్షత్రంలో చంద్రుడు అక్కడ ఉచ్చస్థితి పొందడము, రవి అక్కడ ఉంటే ఇంకా విశేషంగా ఎక్కువ కాంతివంతంగా ఉండడము. అందుకే శ్రీకృష్ణుడు రోహిణి నక్షత్రం ఉంటాడు. 16,000 మంది గోపికలు ఆయనకి ప్రేయస్లు. అర్థమైంది? ఇప్పుడు 8 మంది అష్టభార్యలు 16,000 మంది గోపికలు ఆయన అట్రాక్ట్ చేశాడు. ఆ రవిగ్రహము అక్కడ అంత విశేషమైనటువంటి కాంతిని వెదజల్లుతుంది. కాబట్టి వీళ్ళకు పెళ్లిళ్ళు కాకుండా పోవడం ఏముంది, గొడవలు వస్తూ ఉంటాయి. కాకపోతే తక్కువ మంది ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత జాతకం లేదని ఇబ్బందులు ఉంటాయి. దాన్ని సెర్చ్ చేసుకోవాలనుకుంటే వీళ్ళు ద్వితీయ స్థానము బలపరుచుకోవాలి. ద్వితీయం అంటే కుటుంబం అంటే భార్య పిల్లలు. ద్వితీయ స్థానము మిథున రాశి. మిథునం అంటే కలయిక అని అర్థము. అందుకే ఒక స్త్రీ ఒక పురుషుడు సింబల్ దానికి. ద్వితీయ స్థానాన్ని బలపరిస్తే చాలు. పార్వతి పరమేశ్వర రాశి. శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎందుకు వెళ్ళాలి? శివుడే భార్య పిల్లలతో ఏకైక దేవుడు. శివాలయానికి వెళ్ళి ఒక 7 మామిడాకులు గడపలో తోరణం కడతాం కదా, తోరణం కడతాం, పసుపు కుంకుమ పెట్టి ఆ తోరణం ఎత్తుకెళ్ళి ప్రతి శుక్రవారము లేదా ప్రతి సోమవారము శివాలయంలోకి వెళ్ళి ఒక గేటుకో స్తంభానికో చెట్టుకో కట్టేసి నమస్కారం చేసుకొస్తుంటే వీళ్ళంటికి మంగళతోరణాలు పడతాయి. మన ఇంటికి మంగళతోరణాలు పడాలంటే శివాలయంలో మంగళతోరణాలు కట్టాలి. అది మిథున రాశి వీళ్ళకి కుటుంబ స్థానం కాబట్టి వీళ్ళకి వివాహ సమస్య తీరాలంటే ఎప్పుడు ఈ పని చేసి చాలు. జనరల్గానే వీళ్ళకి అట్రాక్షన్ బాగుంటుంది. నల్లగా ఉంటే కూడా వీళ్ళకి వశీకరం ఉంటుంది. శ్రీకృష్ణుడు నల్లగా ఉంటాడు. అట్రాక్షన్ వేరు, కళ వేరు, రంగు వేరు. తెల్లగా ఉండి ఎంతోమంది లేకుండా ఉంటారు. కళ వేరు, కలర్ వేరు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు వివాహ సమస్య పెద్దగా ఉండవు. ఒకవేళ ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు. విదేశీ యోగం ఉందంటారా గురుగారు? మరి విదేశీ యోగం వీళ్ళకి తక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా వృషభ రాశి వాళ్ళకు. ఎందుకంటే వీళ్ళకి వ్యయస్థానము అంటే విదేశాల స్థానం వచ్చి మేషము. మేషరాశి విదేశాలను సూచిస్తుంది. మేషరాశి వీళ్ళకి పని చేయదు. వీళ్ళు ఏమంటే టూర్లు వెళ్ళి తిరుక్కొని వస్తారు, కానీ అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించేది 2 రూపాయలు రెండు ఒకటే అనే మాట చెప్పేదంత వృషభ రాశి వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఏం చేసేది, ఇక్కడ సంపాదించుకో. ఒకవేళ వెళ్ళి మొండిగా ఉంటే కూడా విదేశాల్లో సమస్యలు వచ్చే వాళ్ళంతా ఎక్కువ వృషభ రాశిలో ఉంటారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, మా ఇండియాలో ఉంటే పోయిండేది, ఏమీ లేకపోయినా ఉంటే మా మేలనే వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉంటారు. కాబట్టి విదేశాల వీళ్ళకు టూర్లు తిరగడానికి తప్పితే పోయి సంపాదించి సెటిల్ అవ్వడానికి పనికిరదు. వెళ్తే కూడా ఖర్చులు ఎక్కువైపోతాయి. అది గృహయోగం, వాహన యోగం ఉందంటారా? మరి గృహ వాహన యోగాలు అనే దానికన్నా వీళ్ళు ఇప్పుడు పెట్టేటువంటి పెట్టుబడులు, తీసుకునే జాగ్రత్తలు, వేసే వ్యూహాలు ఫ్యూచర్లో ఆ ఫలితాలు ఇస్తాయి.
ఇప్పుడు ఈ సంవత్సరం పెట్టేటువంటి మైండ్ ఎఫర్ట్ మొత్తము వీళ్ళకి ఫ్యూచర్లో మీరు అడిగినటువంటి గృహ వాహన యోగాలు అవన్నీ వీళ్ళకి ఆటోమేటిక్గా ఇప్పటికి ఉంటాయి. ఇప్పుడు కావాలనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ప్లానింగ్గా వెళ్తారు, వెళ్ళి సాధించుకోగలుగుతారు. ముఖ్యంగా చూసుకుంటే మరి రైతులకు ఎలా ఉంటుందంటారు ఈ సంవత్సరం? వృషభ రాశి అంటేనే ఒక ఎద్దు. వృషభ రాశి అంటే కాలపురుషుడికి ధనస్థానం. కాలపురుషుడు అంటే మేషం నుంచి కాలపురుష తత్వం వస్తుంది, దానికి ధనస్థానము. వృషభ రాశిని ఎందుకు ధనస్థానం అన్నారంటే ప్రాచీన కాలంలో ఆదాయం ఏదైనా ఉందంటే వ్యవసాయం తప్పితే ఇంకేమీ లేదు. పరిశ్రమలు లేవు, కార్లు లేవు, ఏమి లేవు. ఒక్క వ్యవసాయం. ఆదాయం అంటే వ్యవసాయం ప్రపంచానికి, ఒక భారతదేశానికి కాదు. అంటే ఆ వ్యవసాయాన్ని చేసి మనల్ని కుటుంబాన్ని కాపాడేవి పశువులే. అదే వృషభ రాశి. అందుకే ధనస్థానము అన్నారు. ఒక ఆవు ఉంటే చాలు నలుగురు బతికిపోతున్నారు ఈరోజు, ఇప్పుడు కూడా స్టిల్ నవ్వు. ఒకే ఆవు నలుగురిని సాకేస్తూ ఉంది. కాబట్టి వీళ్ళకు వ్యవసాయదారులకు అని అంటే ఈ రాశి వాళ్ళకు ఎప్పుడు లోటు ఉండదు. అన్నం వస్తాదు లోటు లేని రాశి వృషభ రాశి. కాబట్టి వీళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది. ఈ గోచారాలు తీసుకుందామంటే గోచారాలు తాత్కాలికమైనవి, ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ఇప్పుడు పుడుతున్న వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారని చెప్పేదాని కోసం గోచారాలు, వ్యక్తిగత జాతకాలు ఎక్కువ ప్రభావితం చేస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు బిఫోర్ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది, పట్టుదల ఉంటుంది, నిర్ణయాలు అంత తొందరగా మారవు, అంత ఈజీగా చేంజ్ అవ్వరు. వీళ్ళు మొత్తం వింటారు, నేను తర్వాత చెప్తానంటారు, మళ్ళీ రాత్రి నైట్ అంతా ఆలోచిస్తారు, మళ్ళీ చెప్తారు వాళ్ళ నిర్ణయం. ఒక ఆవు చూడండి, గడ్డంతా మేసేస్తుంది, మళ్ళీ వచ్చి ఘాట్లో వచ్చి పడుకొని కళ్ళు మూసుకొని మెల్లగా నమరేస్తాం. మొత్తం మేత వెనక్కి తెచ్చి మళ్ళీ రెండోసారి నములుతుంది, అప్పుడు తింటుంది. సేమ్ వృషభ రాశి వాళ్ళు అంతే. దాని పేరు వృషభము. అది మొత్తం ముందు కడుపు నింపుకొని మళ్ళీ దాన్ని తీసుకొని వెనక్కి తీసుకొని నమరేసి సగం కళ్ళు మూసుకొని సగం కళ్ళు తెరుచుకొని మేఘన్నుగా అది తింటుంది, బాగా నములు తింటుంది. సేమ్ వృషభ రాశి వాళ్ళు కూడా అలా నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి వీళ్ళు సంవత్సర ఫలితాలు కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. లాభంలో శని యోగిస్తాడు, వ్యవసాయానికి కారకుడు శనేశ్వరుడు, కష్టపడ్డానికి శని కారకుడు. కాబట్టి ఈ రాశికి దశమాధిపతి భాగ్యాధిపతి లాభంలో ఉండడం విశేష రాజయోగం. భాగ్యంలోకి రాహు వెళ్తున్నాడు. తండ్రికి లేదంటే వీళ్ళకు పెనతండ్రి పెద్ద తండ్రి లాంటి వాళ్ళకు, మామకు అంటే భార్య వాళ్ళ నాన్న, ఆయన కూడా తండ్రితో సమానం. ఇటువంటి వాళ్ళకి అరిష్టం ఉంటుంది రాహు అక్కడ వెళ్తున్నాడు కాబట్టి. గురువులకు, వీళ్ళకి చెప్పిన విద్య చెప్పిన గురువులు, తండ్రి గురువు మామగారు వీళ్ళంతా పితృ సమానులు. తల్లి భార్య వాళ్ళ అమ్మ మేనత్త వీళ్ళంతా మాతృ సమానులు. కాబట్టి 4వ ఇంట్లోకి రాహు వచ్చినప్పుడు వీళ్ళకి అరిష్టం ఉంటుంది. 9వ ఇంట్లోకి రాహు వచ్చినప్పుడు తండ్రి సమానులకు అరిష్టం ఉంటుంది. వాళ్ళు దుర్గారాధన చేసుకోవడం వల్ల వాళ్ళకి బాగుంటుంది. ఎవరైతే వృషభ రాశి ఉన్నారో వాళ్ళందరూ చెప్పచ్చు, వాళ్ళ అత్త వాళ్ళకు, మహమ్మలకు, అత్త వాళ్ళకు, చిన్నాన్న పెద్దనాన్నలకు, వాళ్ళ నాన్న వాళ్ళకు, గురువులకు, వాళ్ళు క్షేమంగా ఉండండి, మీరు దుర్గారాధన చేయండి, వీళ్ళు కూడా వాళ్ళ క్షేమంగా కూడా అర్చన చేయొచ్చు. ఇది కాబట్టి ముఖ్యంగా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవి. వీళ్ళకి ఇప్పుడు ఆదాయాల కన్నా ఫ్యూచర్లో వచ్చేటువంటి బెనిఫిట్స్ కోసం వీళ్ళు చేసేటువంటి ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. గురుగారు, మరి ఈ సంవత్సరం అంతా ఇంకా బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వృషభ రాశి వాళ్ళు, ప్రతి రాశి వాళ్ళు 2వ రాశిని బలపరచుకోవాలి. 2వ రాశి అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్కు, తినే తిండి, మాట్లాడే మాట. 2వ స్థానం అంటే మన నోరు, ఈ నోరుతో చేసే పనులన్నీ అని అర్థం. డబ్బు సంపాదించాలన్నా కానీ మనకు బ్రెయిన్ పనిచేయాలి కాబట్టి మనకు 2వ స్థానం వీళ్ళకి మిథున రాశి. మిథున రాశి వీళ్ళకి 2వ స్థానము. మిథున రాశి అంటే దానికి అధిపతి బుధుడు. అక్కడ శివకేశవుల శక్తి ఎక్కువ ఉంది, మహావిష్ణు శక్తి ఎక్కువ ఉంది, శివుడి శక్తి ఎక్కువ ఉన్నటువంటి రాశి. శివకేశవులు, శివపార్వతుల శక్తి అక్కడే ఉంది. ఆరుద్ర నక్షత్రము శివుడు ఉద్భవించినటువంటి నక్షత్రము. పునర్వసు నక్షత్రము శ్రీరాముడు పుట్టిన నక్షత్రము. సాక్షాత్ మహావిష్ణువు కదా ఆయన కూడా. మృగశిర నక్షత్రం. మృగశిర అంటే మృగశిర అంటే మీ జంతువు యొక్క తలని. మృగశిర అంటే ఎవరున్నారు శివ కుటుంబంలో? విఘ్నేశ్వరుడు, ఆయనకి ఏనుగు తల కదా ఉంది, వినాయకుడు. మృగశిర అంటే నక్షత్రం అంటే కుజుడిది, అంగారకుడిది. అంగారకుడు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి. శివుడు, పార్వతి, సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శ్రీరాముడు అంతా వచ్చేహారు ఈ రాశిలో. కాబట్టి వీళ్ళు విశేషంగా శివారాధన చేయడం వల్ల డబ్బులకు లోటు ఉండదు. గురుగారు, మొత్తం మీద వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.